బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఈ రోజున జనవరి 12 నేషనల్ యూత్ డే, జాతీయ యువజన దినోత్సవము. దీని నేపథ్యం ఏంటంటే వివేకానందుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని 1984 సంవత్సరంలో మన దేశము యువజన దినోత్సవంగా దీన్ని పిలువడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా రామకృష్ణ మిషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా ఆ దేశాల్లో జనవరి 12 యూత్ డేగా జరుపుకుంటూ ఉన్నారు. బాగానే ఉంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే భారతీయ యువకుల్లో చైతన్యం కలిగించడము, స్ఫూర్తి కలిగించడము, అదేవిధంగా వివేకానందుని యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి బాగా తోడ్పడతాయి యువకుల్లో స్ఫూర్తిని నింపడం కోసం అన్న ఆలోచనతోటి దీని యొక్క ఈ లక్ష్యంతో ఈ రోజును పాటించడం జరుగుతుంది. బాగానే ఉంది. నిశ్చయంగా వివేకానందుడు భారతీయ యువతర యొక్క భారతీయ యువతలోని చైతన్యానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు. సత్యాన్వేషణకు ఆయన ప్రతీక. ఆయన గురించి చాలామంది ఆధ్యాత్మికవేత్త అని మాత్రమే తెలుసు, కానీ ఆయన నిఖార్సైనటువంటి లౌకికవేత్త కూడా. అన్ని ధర్మాలను గురించి కూడా ఆయన స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన భారత భవిష్యత్తు అన్న ఒక పుస్తకంలో ఆయన ఏం చెప్తారు అంటే ముస్లింల గురించి చెప్తారు. చాలా ఆశ్చర్యకరంగా. చాలామంది హిందూ ధర్మానికి ప్రతీకగా ఆయన పేర్కొంటారు. ఇస్లాం పట్ల విరోధం ఉన్నదేమో అని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు. ఎంత మాత్రం కూడా కాదు. ఆయన ఏం చెప్పారు అంటే ముస్లింల పాలన భారతదేశంలో పేదలు, అణగారిన వర్గాలకు విముక్తి కలిగించింది అని చెప్పేసి ఆయన పాజిటివ్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన హిందూ అన్న పదాన్ని ఆయన ఉపయోగించరు, వేదాంతి అని చెప్పి ఉపయోగిస్తారు. వేదాంతిస్ట్ అంటే వేదాలలో ఉన్నటువంటి ఆ పదం అనమాట. అంటే వేదాల యొక్క వారసులము వేదాంతి అని చెప్పేసి ఆయన పలకాలి అని చెప్తారు. మిస్నోమ్నియా అంటే హిందూ అన్న పదము ఆయన మిస్నోమ్నియా అంటే అది చెడుగా ఆపాదించబడినటువంటి పదంగా ఆయన పేర్కొంటారు. సరే, ఆయన ఏం చెప్తారు అంటే హిందూ ఇస్లాం గురించి ఏం చెప్తారు అంటే హిందూ కాదు, వేదాంత ఇస్లాం అంటారు. అంటే వేదాంతం అనేది మెదడు అయితే ఇస్లాం అనేది శరీరం అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. చాలా ఎంత ఆశ్చర్యకరంగా చక్కటి ఈ విధంగా. ఎందుకంటే ధర్మం తెలిసిన వారు కాబట్టి, దైవ గ్రంథాలను చదివి ఉన్నవారు కాబట్టి ఈ విధంగా ప్రజలను కలపడానికి ప్రయత్నం చేస్తారు. చదవనటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ధర్మం పేరుతోటి ప్రజలను విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది మనం ఈ భేదాన్ని మనం గమనించాలి. వాళ్ళ పేరు పెట్టుకుని మళ్ళా శివాజీ పేరు పెట్టుకుని, వివేకానందుని పేరు పెట్టుకుని వీళ్ళు ఒక ధర్మానికి ప్రతీక అని చెప్పేసి ధర్మాల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాళ్ళ జీవితాన్ని మనం చదివినట్లయితే ధర్మాన్ని ఏకం చేయడం కోసము, ప్రజలను ఏకం చేయడం కోసము కృషి చేసినటువంటి వాళ్ళందరూ కూడా. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే యవ్వనాన్ని గురించి, యువకులను గురించి, నీ యవ్వనము ఏ విధంగా గడిపావో దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అన్నారు. ఇంకా ముసలితనంకు ముందు యవ్వనం అనేది చాలా ముఖ్యమైనటువంటిదిగా మీరు గ్రహించండి అని చెప్పేసి ప్రవక్త వారిని ఉడవడం జరిగింది. ఇంకా ఎవరైతే తన యవ్వనాన్ని భీతితో గడుపుతాడో అతను ప్రళయ దినాన్న దైవం యొక్క సింహాసనపు నీడలో చోటు సంపాదించుకుంటాడు అని చెప్పేసి ప్రవక్త వారు శుభవార్తనిచ్చారు. ఇంకా అంతేకాదు, యవ్వనంలో చేసే ఆరాధన ఏదైతే ఉందో ముసలితనంలో చేసే 100 ఆరాధనలకు సమానము అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. సోదర మహాశయులారా, సోదరిమణులారా, నా ప్రియమైనటువంటి యువకులారా, స్వీయ సంస్కరణ పట్ల మనం ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. సెల్ఫ్ కరెక్షన్ అనేది ఇప్పుడు కూడా అంటే మన తప్పుల నుండి మనలను బయటపడేయడానికి, అదేవిధంగా తప్పుల నుండి మనల్ని సంస్కరించుకోవడానికి ఈ సెల్ఫ్ కరెక్షన్ అనేది చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనతోటి మనం ఉండాలి. ఆధ్యాత్మికత అనేది మనిషికి మంచి చేస్తుంది, కానీ ఎప్పుడు కూడా చెడు చేయదు. అదేవిధంగా ఉత్తమమైనటువంటి నైతిక గుణాలు మనం అలవర్చుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఏది పడితే అది నమ్మేయడం కాదు. ప్రతి దాని గురించి మనం పరిశీలన చేసి సత్యాసత్యాలను మనం గ్రహించాలి. గురువుల ఎడల మనము సద్భావన కలిగి ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, తల్లిదండ్రుల యొక్క ఆదరణను చేయాలి, ఆత్మహత్యల జోలికి పోకూడదు. అమూల్యమైనటువంటి జీవితం ఒక చక్కటి అవకాశాన్ని, ఈ అవకాశాన్ని మనం మలుచుకుని, అవకాశాన్ని మనము ఉపయోగించుకుని మన దేశానికి మనం ఎంతో కొంత ఉపయోగపడేలాగా దాన్ని మనం మలుచుకోవాలి. మంచి స్నేహాన్ని మనం చేయాలి. అదేవిధంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సామాజిక బాధ్యతతోటి మనం మెలగాలి. అదేవిధంగా దేశం పట్ల ఒక లాయల్టీ అంటే ఒక ప్రేమను కలిగి ఉండాలి. దేశం కోసం ఏదైనా
మనము చేయగలిగే ఆ స్థితప్రజ్ఞతను మనము అలవర్చుకోవాలి. సోదర మహాశైలారా, సోదరిమణులారా, ఇది యూత్ డేకి సంబంధించి కొన్ని విషయాలు. అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఒక చక్కటి నైతికబద్ధమైనటువంటి ఆలోచన విధానంతో మనల్ని మార్చుకుని మన సమాజాన్ని, మన దేశాన్ని కూడా మనము ఒక చక్కటి ఉన్నతమైనటువంటి దిశలో మనము తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. దైవం మీకు నాకు మనందరికీ సన్మార్గాన్ని చూపుగాక. సర్వేజన సుఖినో భవంతు.